అట్లాగే ఇప్పుడు కోర్ట్స్ ఉన్నాయి. ఒక డైవోర్స్ కేసు ఒక మహిళ వేస్తే, నేను అందుకంటున్నాను, మహిళా సంఘాలు ఎవరైనా సరే ఎన్జిఓస్ కానివ్వండి, మార్చ్ అవుతున్నప్పుడు ఈ విషయాలన్నీ మాట్లాడండి. ఒక అమ్మాయి భర్త పెట్టిన బాధలు భరించలేక డైవోర్స్ కోర్టుకి వెళ్తే ఆ కేసులు 8 సంవత్సరాలు 10 సంవత్సరాలు పడితే ఇంకెక్కడ మహిళలకు న్యాయం? ఆ చట్టం ఏం చెప్తుంది? ఎన్ని సంవత్సరాలు పెడతారు? దానికి కారణాలు ఏంటి? వీటిని అన్నింటినీ విశ్లేషించాలి. మేము చెప్తాం, బ్రేక్ ద వైలెన్స్, బ్రేక్ ది సైలెన్స్. మాట్లాడండి మాట్లాడండి మాట్లాడండి. దీనికి ఎప్పటికో ఒకసారి పరిష్కారం కావాలి. ఒక 2 పిల్లలతోనో 3 పిల్లలతోనో డైవోర్స్కి వెళ్ళిన తర్వాత ఎన్ని సంవత్సరాలు ఆమె కోర్టు చుట్టూ తిరుగుతుంది? ఎందుకింత అలసత్వము, ఎందుకింత నిర్లక్ష్యము, ఎందుకింత డిలే? వీటికి సమాధానాలు కావాలి. ఇంక ఎన్ని సంవత్సరాలు మనం ఏదో మార్చేటంటే నలుగురికి మనం ఏదో పిలిచి మాట్లాడించేసి లేకపోతే ఏదో పెద్ద సాధించామని నేనైతే అనుకోవడం లేదు. మనం ఇంకా చాలా చాలా మహిళలకి సంబంధించి న్యాయం కావాలి, న్యాయం జరగాలి. దీనికి మీకు జ్యుడిషియరీ కానివ్వండి, పోలీస్ కానివ్వండి, ప్రభుత్వం కానివ్వండి, ఈ 3 వ్యవస్థలు అనేవి ఖచ్చితంగా, లెజిస్లేచర్, మనకు 3 వ్యవస్థలు ఉన్నాయి, లెజిస్లేచర్, ఎగ్జిక్యూటివ్ అండ్ జ్యుడిషియరీ. ఈ 3 ద్వారా కూడా ఇంకా మాకు న్యాయం జరగాలి. చట్టాలని సమర్థవంతంగా అమలు చేయగలగాలి, సత్వర న్యాయం అందించగలగాలి. ఈ అన్ని వ్యవస్థల నుంచి కూడాను కొంత అలసత్వము, అంటే మహిళలది ఎప్పుడు కూడాను లాస్ట్ ప్రయారిటీ అవుతుందా అనేది అనుమానం వస్తూ ఉంది. జనాభాలో సగభాగం ఉన్నటువంటి మహిళలకి సత్వర న్యాయం అందించకపోతే ఈ సమాజం ఎలా ముందుకెళ్తుంది అనేది ప్రతి ఒక్కరం ప్రశ్నించగలగాలి. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని మార్చి 8న జరుపుకుంటే అంతే తప్ప మనం కేవలం ఉత్సవాలకు పరిమితం కావటం కాదు. ఈరోజు సమాజంలో మహిళ పరిస్థితి ఏమిటి, ఎంతవరకు, ప్రతి చోట అసలు సేఫ్టీ ఎంత ఉంది, మహిళలకి సేఫ్టీ ఎక్కడ ఉంది? మనం చూశారు, సుప్రీంకోర్టు కూడా డైరెక్షన్ ఇచ్చింది 4-5 స్టేట్ గవర్నమెంట్స్ కూడాను వీడియోస్ ఎట్లాగా చూపిస్తున్నారు, ఎలా బయటకు వచ్చినాయి, ఎవరు తీశారని. ఇంటర్నెట్లో చాలా వస్తున్నాయి. లేకపోతే ఆ సైబర్ క్రైమ్స్ని బుక్ చేసి ఎవరు అప్లోడ్ చేశారనేది కూడా మనం తొందరగా కనుక్కోలేకపోతున్నాం. అది మామూలుగా ఇప్పుడు ఏదో కంప్లైంట్, ఏదో ఒక క్రైమ్ జరిగిందంటే పోలీస్ స్టేషన్కి వెళ్తే ఎఫ్ఐఆర్ బుక్ చేసి కొన్ని రోజులకైనా యాక్షన్ ఉంటుంది. కానీ సైబర్ క్రైమ్స్కి అయితే ఇంకా చాలా లేట్ అవుతుంది. దానికి నాకు తెలిసి 2013లో వచ్చినటువంటి ఒక కంప్లైంట్ గుంటూరు జిల్లాలో, అది ఎవరు అప్లోడ్ చేశారు అనేది ఇంతవరకు బయటికి రాలేదు. ఊరికే కేసు బుక్ చేశారు, అయిపోయింది. సో ఇటువంటివన్నిటినీ కూడా దృష్టిలో పెట్టుకుని ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఈ దృష్టికోణంతో దయచేసి జరుపుకోవాలని చెప్పి నేను మా సోదరీమణులందరికీ, ఎవరెవరు ఆ మార్చ్ 8న ప్రోగ్రాంలు పెట్టుకుంటారో వాళ్ళందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను.